బలిలో పాల్గొందమా, ప్రీతి తోడలు చేరెను తండ్రి. సంధ్యావేళ శుభములు మీ అందరికీ తెలియచేస్తూ ఈ దివ్య బలి పూజలో నిండుగా పాలు పంచుకొనుటకు మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజ ప్రత్యేక ఉద్దేశములు: గుంటూరు మేత్రాసనము, వినుకొండ విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిర నిధి దాతలు కర్ణాటి చెన్నకేశవరెడ్డి, రమాదేవి, భార్గవ జ్యోతి, రూప లావణ్య, దొండేటి నాగేశ్వరమ్మ గారుల కుటుంబంలో దేవుడు చేసిన మేళ్ల కృతజ్ఞతగాను, కుటుంబంలో వారు తలంచిన తలంపులు నెరవేరాలని, వారికి ఆయురారోగ్యములు దయచేయాలని, బిడ్డలకు మంచి భవిష్యత్తు దయచేయాలని, కుటుంబంలో మరణించిన దొండేటి చిన్న వెంకటేశ్వరరెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయాలని కోరుతూ సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలిజితు పూటతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పింపబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. పుట్టినరోజు జరుపుకుంటున్న నోవా సోలుకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు, కుటుంబంలో అందరూ దైవభక్తి కలిగి ఉండాలని మరియు దుగ్గింపుడి సలమోన్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞత బలి దుగ్గింపుడి సుందరమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం, జ్ఞానాపురం విచారణ, వలసుపల్లి శ్రీనివాసరావు, అమలావతి దంపతుల వార్షికోత్సవ సందర్భముగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని మరియు అమలావతికి ఉద్యోగం దయచేయమని కోరుతూ కృతజ్ఞతా బలి పూజ మేఘన, బన్నీ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం, గోరంట్ల విచారణ, గోవిందు, అనూష, కార్తీక్ దంపతుల వార్షికోత్సవ సందర్భముగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, సంతాన భాగ్యం దయచేయమని కోరుతూ చేసు తిరుహృదయం పేరిట కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తూ ఉన్నారు. చెన్నై పెరంగలతూర్ పుట్టినరోజు జరుపుకుంటున్న జేడెన్కు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞతా బలి పూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం, సీతమ్మ ధార విచారణ, గుడివాడ అనిల్ కుమార్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని, తలంపులు నెరవేరాలని, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ప్రత్యేక ఉద్దేశముల కొరకు ఈ దివ్య బలి పూజలో ప్రార్థనలు చేస్తాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ప్రభు యేసునందు ప్రియులగు సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు తన యొక్క రక్షణ ప్రణాళిక ప్రారంభానికి ఒక మూల పురుషుణ్ణి ఎన్నుకుంటూ ఉన్నారు. ఆయనే అబ్రాము. అబ్రామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము దేవుని యొక్క మాటను ఆలకించాడు. తన యొక్క గ్రామం నుండి దేవుడు చూపించేటువంటి ఒక నూతన ప్రదేశానికి వెళ్ళమని ఆదేశిస్తూ ఉన్నాడు. ఆయన ఆ విధముగా వెళ్ళినట్లయితే ఆయన ద్వారా అనేక జాతులు ఆశీర్వదింపబడతాయి అని దేవుడు ఆయనకు మాట ఇస్తూ ఉన్నాడు. ఆ విధముగానే
అబ్రహాము దేవుని యొక్క మాటను విని ఆ దేవుడు చూపించే ప్రాంతం ఎక్కడో అని తెలవకపోయినా తన కుటుంబాన్ని వదిలిపెట్టి తన యొక్క గ్రామాన్ని వదిలిపెట్టి బయలుదేరి వెళ్ళాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది అబ్రహాములోని యొక్క ప్రత్యేకత. ఆ దేవుని మీద భారం వేసి ఆయన మాట నమ్ముకొని ఆయన పిలుపుని ఆలకించి బయలుదేరి వెళ్ళాడు. మనకు ఒక మూల పురుషుడిగా విశ్వాసంలో తండ్రిగా మిగిలిపోయాడు. మరి మనమందరం కూడా దేవుని నమ్ముకున్న బిడ్డలముగా ఎంతగా దేవుని మాటకు విలువనిచ్చి జీవిస్తున్నామో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటాం. దేవుడు మనల్ని పదే పదే తన యొక్క మార్గంలోనికి పిలుస్తూ ఉన్నారు. తన బిడ్డలుగా జీవించి తన మహిమ కోసం మన జీవితాలు సాగించాలని ఆశిస్తూ ఉన్నారు. అలాంటి మన జీవితాలు ఏ విధముగా దేవుని చిత్తానుసారముగా నడుస్తున్నాయో పరిశీలన చేసుకొని మన పాపాలకు ఆ దేవుని పట్ల మనకున్నటువంటి అవిధేయతకు మనము దేవుని క్షమాపణ వేడుకుంటాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనిచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తుల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము మీ పవిత్ర నామమును ప్రేమించి భక్తితో పూజించినట్లు కృప చూపుము. ఏలయనా నీ ప్రేమయందు స్థిరపడిన వారికి నీ సంరక్షణను నీవెన్నడను నిరాకరింపవు. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుతూ పాలించు మా ప్రభును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము. దేవుడు చెప్పిన రీతిగా అబ్రాము బయలుదేరెను. ఆది కాండము 12వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 9 వరకు. దేవుడు అబ్రాముతో ఇట్లు చెప్పెను, నీ దేశమును, నీ చుట్టుపక్కలను, నీ పుట్టినింటిని వదిలి నేను చూపు దేశమునకు వెళ్ళుము. నేను నిన్ను ఒక మహాజాతిగా తీర్చిదిద్దను. నిన్ను ఆశీర్వదింతును. నీ పేరు మహా గొప్పది అగును. నీవు అందరికీ ఒక దీవెనగా ఉందువు. నిన్ను దీవించు వారిని దీవింతును, నిన్ను శపించు వారిని శపింతును. నీ యందు సకల జాతి జనులు ఆశీర్వదింపబడుదురు. దేవుడు చెప్పిన రీతిగా అబ్రాము బయలుదేరెను. లోతు అతని వెంట వెళ్ళెను. హారానును వదిలినప్పుడు అబ్రాము వయసు 75 ఏండ్లు. భార్య సారాయితో, సోదరుని కుమారుడు లోతుతో గడించిన పాస్తులతో హారానులో చేర్చుకొనిన సేవకులతో అబ్రాము కనానుకు ప్రయాణమై వెళ్ళెను. వారందరూ కనాను దేశము చేరిరి. అబ్రాము ప్రయాణము చేయుచు షేకెము పుణ్యక్షేత్రము చేరి మోరే వద్దనున్న సింధూర వృక్షము కడకు వచ్చెను. ఆ కాలమున ఆ దేశములో కనానీయులు నివసించుచుండిరి. అక్కడ దేవుడు అబ్రాముకు కనబడి, ఈ దేశమును నీ సంతతికి అప్పగించుచున్నాను అని చెప్పెను. అబ్రాము తనకు కనబడిన దేశమునకు అక్కడ పూజాపీఠమును నిర్మించెను. అతడు అక్కడి నుండి బయలుదేరి బేతేలునకు
ఉన్న కొండనేలకు వెళ్ళెను. పడమట ఉన్న బేతేలునకు, తూర్పున ఉన్న హాయికి నడుమ గుడారములు ఎత్తెను. అక్కడ పూజాపీఠమును నిర్మించి దేవుని ఆరాధించెను. తర్వాత అక్కడక్కడ విడుదల చేయుచు అబ్రాము నెగేముకు బయలుదేరెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభువును దేవునిగా బడిసిన జాతి, ప్రభుని దేవునిగా బడిసిన జాతి ధన్యమైనది. ధన్యమైనది. ప్రభువును దేవునిగా బడిసిన జాతి ధన్యమైనది. ఆయన తన వారిని ఎన్నుకొనిన ప్రజలు భాగ్యవంతులు. ప్రభు ఆకాశము నుండి క్రిందికి పారచూచును, నరులందరినీ పరిశీలించి చూచును. అందరూ ప్రభువును దేవునిగా బడిసిన జాతి, ప్రభువుని దేవునిగా బడిసిన జాతి ధన్యమైనది. ధన్యమైనది. ప్రభు మాత్రము తనకు భయపడు వారిని, తన కరుణను నమ్ముకొనిన వారిని సుస్థిర ఆదరముతో చూచును. వారి ఆత్మలను మరణము నుండి రక్షించును. కరువు కాలమున వారి ప్రాణములను కాపాడును. అందరూ ప్రభువును దేవునిగా బడిసిన జాతి, ప్రభువుని దేవునిగా బడిసిన జాతి ధన్యమైనది. ధన్యమైనది. ప్రభువునందే మా నమ్మకము, ఆయనే మాకు సహాయము డాలు. ప్రభు, మేము నిన్ను విశ్వసించినట్లే నీ స్థిరమగు ప్రేమ మమ్ము ఆవరించి ఉండునుగాక. అందరూ ప్రభువును దేవునిగా బడిసిన జాతి, ప్రభువుని దేవునిగా బడిసిన జాతి ధన్యమైనది. ధన్యమైనది. స్తుతి చేసి నీ పాడనా, స్తోత్ర గీతం భజించి నీ పొగడనా. స్వామి స్తుతి చేసి నీ పాడనా, స్తోత్ర గీతం. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా. జల ప్రళయములో నోవాను కాంచిన, జల ప్రళయములో నోవాను కాంచిన బలవంతుడవు నీవే కదా. నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోనూ ఉందరుగాక. పునీత మత్తయి రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 7వ అధ్యాయము వచనములు 1 నుండి 5 వరకు. యేసు జనసమూహములతో ఇట్లా నేను పరులను గూర్చి మీరు తీర్పు చెయ్యకుడు, అప్పుడు మిమ్ము గూర్చి అట్లే తీర్పు చెయ్యబడదు. ఎందుకనగా మీరు పరులను గూర్చి తీర్పు చేసినట్లే మీకును తీర్పు చెప్పబడను. మీరు ఏ కొలతతో కొలచెదరో ఆ కొలతతోనే మీకును కొలవబడును. నీ కంటిలోని దూలమును గమనింపక నీ సోదరుని కంటిలోని నలుసును వ్రేలెత్తి చూపెదవేలా? నీ కంటిలోని నలుసును తీసివేయనిమ్ము,
అని నీ సోదరుని నీవెట్లు అడగగలవు? నీ కంటిలో దూలమున్నది గదా. కపట భక్తుడా, ముందుగా నీ కంటిలోని దూలమును తీసివేసి కొనము. అప్పుడు నీ సోదరుని కంటిలోని నలుసును తీసివేయుటకు నీ చూపు స్పష్టముగా ఉండును. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రభు యేసునందు ప్రియులకు దైవ ప్రజలారా, దేవుని యొక్క పరిశుద్ధ వాక్యమును కొద్దిసేపు ధ్యానం చేస్తాం. ఈరోజు సువార్తలో యేసు ప్రభు మనలను మన యొక్క సోదరుల గురించి తీర్మానము చేయరాదు అని కఠినముగా చెబుతూ ఉన్నారు. ఇతరుల గురించి మాట్లాడటం, ఇతరుల యొక్క తప్పులు ఎత్తి చూపించటం, ఇతరులను విమర్శించటం, ఇతరుల గురించి చెడుగా చెప్పటం, ఇది మనందరికీ ఉన్నటువంటి ఒక దురలవాటు. ఎప్పుడు చూసినా మనము వేరే వారి గురించి ముచ్చటించుకుంటూ, వారి గురించి నవ్వుకుంటూ మన యొక్క నిందలన్నీ వారి మీద మోపే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈరోజు యేసు ప్రభు మనందరికీ ఒక హెచ్చరికగా వాక్యమును పలుకుతూ ఉన్నాడు. ఇతరులను గురించి, పరులను గురించి మీరు తీర్పు చెయ్యకుడు. ఒకసారి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇలానే గురువు గారు ప్రసంగం చెబుతూ ప్రజలందరికీ ఒక తెల్లటి కాగితమును చూపించారు. ఈ కాగితము ఎలా ఉన్నది అని అడిగినప్పుడు వారందరూ చెప్పారు, ఆ కాగితము తెల్లదిగా ఉన్నది అని చెప్పి అందరూ జవాబు చెప్పారు. ఆ తర్వాత ప్రసంగించేటువంటి గురువు ఒక పెన్ను తీసుకొని ఆ కాగితం మీద ఒక గీతను, ఒక చుక్కను పెట్టారు. అప్పుడు మరలా ప్రజలందరికీ అదే కాగితం చూపించి మీకేమి కనిపిస్తుంది అని అడిగారు. అప్పుడు అన్నారు, మాకు దాని మీద ఒక మచ్చ కనిపిస్తుంది అని చెప్పి అన్నారు. అప్పుడు ఆ యొక్క గురువుగారు వారందరికీ దాని గురించి విశదీకరిస్తూ ఈ విధముగా చెప్పారు. కాగితము, అంత పెద్ద కాగితం మీద ఒక చిన్న మచ్చ మీరు బాగా గమనించారు. కానీ ఆ మచ్చ మీదనే మీ అందరి యొక్క దృష్టి పడ్డది. కానీ ఆ కాగితము ఎంతగా తెల్లగా ఉందని చెప్పే విషయాన్ని మరిచిపోయారు అని చెప్పేసి అన్నారు. అదే విధముగా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము కూడా ఇతరుల యొక్క జీవితాన్ని చూసినప్పుడు వారి యొక్క జీవితాల్లో ఉన్నటువంటి చాలా చాలా గొప్ప విషయాలని మనము పక్కన పెట్టి, వారి యొక్క మంచి గుణాలను మనము ఏమాత్రము కూడా చూడకుండా, వారిలో ఉన్నటువంటి చిన్న తప్పును మాత్రమే మనము గమనిస్తూ దాన్నే మనము మాట్లాడుతూ ఉంటాం. అలాంటి యొక్క అలవాటు మనము చేసుకొని ఉన్నాం. ఆ యొక్క చిన్న మచ్చ ద్వారా ఆ తెల్ల కాగితాన్ని వారు మరచిపోయారు. అలానే మనిషి యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆ తప్పును గమనిస్తూను మనము ఆ మనిషి యొక్క విలువని, ఆ మనిషి యొక్క గొప్పతనాన్ని, ఆ మనిషిలో ఉన్నటువంటి మంచితనాన్ని మనం పక్కన పడేస్తూ ఉన్నాం. ఇది సాధారణంగా జరిగేటువంటి విషయము ప్రియ సహోదరి సహోదరులారా. కనుక ఆ యొక్క దోషాలని మనము గమనించేటువంటిది మన పద్ధతి కాకూడదని చెప్పి యేసు ప్రభు ఈరోజు మనకు ఈ వాక్యముల ద్వారా తెలియచేస్తున్నారు. మరొక సందర్భంలో ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరికీ ఒక విషయము తెలియాలి. అదేమిటనగా ఒక ఉదాహరణ చెప్తాను. ఒక క్లాస్ రూమ్లో టీచర్ గారు విద్యార్థిని
కిటికీ దగ్గరికి వెళ్ళి బయటకి చూడమని చెప్పారు. ఆ కిటికీని శుభ్రం చేయమని చెప్పారు. కిటికీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ బాబుకి ఆ కిటికీ బయటకి ఉన్నటువంటి చెట్లు కనిపించాయి. ఆ చెట్లని చూసి అంటూ ఉన్నాడు, ఇక్కడ ఈ ప్రాంతమంతా చాలా మురికిగా ఉంది, చెట్లన్నీ కూడా చాలా దుమ్ము పట్టి ఉన్నాయి, ఆ యొక్క ప్రాంతమంతా కూడా చెల్లాచెదరముగా ఉన్నది అని చెప్పేసి తెలియచేశాడు. అలా పలుకుతూ ఉంటే టీచర్ గారు వెళ్ళి ఆ కిటికీ యొక్క అద్దాన్ని శుభ్రముగా తుడిచారు. తుడిసిన తర్వాత ఆ విద్యార్థికి చెప్తున్నారు, ఇప్పుడు మరొకసారి నువ్వు చూడు అని చెప్పేసి అన్నారు. అప్పుడు ఆయన చూసినప్పుడు బయట అంత పచ్చగా అందముగా కనిపిస్తున్నది. ఆ బయట తోటలో చాలా మంచి మొక్కలు కనిపిస్తూ ఉన్నాయి. మరి తేడా ఎక్కడ ఉన్నది అని ఆ టీచర్ గారు అడిగారు. అడిగినప్పుడు అంటూ ఉన్నారు, మురికి అనేది అద్దం మీదనే ఉంది, కానీ బయట ఉన్నటువంటి చెట్ల మొక్కల మీద లేదు అని చెప్పేసి ఆయన గ్రహించినట్లు పలికి ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలాసార్లు మన యొక్క దృష్టి ఆ విధముగానే ఉంటున్నది. ఆ గ్లాసుకు పట్టినటువంటి మురికితో ఉండి మనం చూస్తే బయటంతా కూడా మురికిగానే కనిపిస్తున్నది. మన దృష్టిని బట్టి కూడా, మన కళ్ళ యొక్క పరిస్థితిని బట్టి కూడా మనకి ఎదుట కనపడేటువంటివి అవి దాంట్లో ఉన్నటువంటి విషయాలు మనం చూడగలుగుతూ ఉంటాం. ఒకవేళ మన మనసే మన దృష్టి కల్మషమై ఉంటే మనకు అన్నీ కల్మషితంగానే కనిపిస్తాయి, అన్నీ దోషాలతో నిండినవిగా కనిపిస్తాయి, అన్నీ మురికిగా కనిపిస్తాయి, అన్నీ నచ్చనివిగా కనిపిస్తూ ఉంటాయి. అదంతా కూడా మన కళ్ళకు పట్టినటువంటి ఆ యొక్క మస్క. ఆ మస్కతో మనం చూస్తే అన్నీ మస్కగానే మురికిగానే కనిపిస్తాయి. ఎప్పుడైతే మన కంటిలో ఉన్నటువంటి ఆ మస్కని మనం తొలగించుకుంటామో మనకు అన్నీ కూడా స్పష్టముగా నీటుగా కనిపిస్తాయని మనం గ్రహించాలి. అందుకే యేసు ప్రభు ఈరోజు మనకి స్పష్టముగా తెలియచేశారు, నీవు నీ యొక్క ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి కంటిలోని నలుసుని తీసివేయటానికి ప్రయత్నం చేస్తున్నావు, కానీ ముందుగా నీ కంటిలోనే ఒక దూలం ఉన్నదన్నటువంటి విషయాన్ని మరచిపోకూడదు అని చెప్పి ప్రభు అంటున్నారు. అనగా మన కంటిలోనే ఆ యొక్క పెద్ద దూలం ఉంటే ఎదుటివారి యొక్క కంట్లో ఉన్నటువంటి నలుసు మనకి ఎలా కనిపిస్తూ ఉన్నది. కనుక నీ కంటిలోని దూలమును ముందుగా తీసివేయనిము, ఆ తర్వాత నీవు ఎదుటివారిని యొక్క నలుసుని చూడటానికి నీ చూపు స్పష్టముగా ఉంటుందని చెప్పి ప్రభువే పలికి ఉన్నారు. ఇటువంటి విషయంలో మనమందరం కూడా గుర్తించుకోవాలి. మనం త్వరపడి ఎవ్వరికీ తీర్పు చేయరాదు, త్వరపడి ఎవరిని మనం నిందించరాదు, త్వరపడి ఎవరి తప్పులు ఎంచరాదు. ముందుగా మనల్ని మనము శుద్ధి చేసుకునే ప్రయత్నం చేయాలి. ముందుగా మన యొక్క హృదయాన్ని కడుక్కునే పరిస్థితి మనం తెచ్చుకోవాలి. మన యొక్క కంటిని, మన చూపుని మనము పరిశుభ్రపరచుకోవాలి. అప్పుడే మనము ఇతరులకి సహాయపడేటువంటి పరిస్థితిలో ఉంటాం. చాలాసార్లు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ ఎదుటి వారిలో ఉన్నటువంటి యొక్క తప్పే మనలో ఉన్నట్టుగా మనం గుర్తిస్తే ఎంతగా మనము దాని గురించి ఆలోచన చేయాలనో అర్థం చేసుకుంటాం. ఎంతగా మనల్ని మనమే ముందుగా తగ్గించుకొని, నాలోనే ఆ తప్పు ఉంది కదా, నేనే ఆ తప్పు చేస్తున్నాను కదా, నేను ఎట్లా అతడి గురించి మాట్లాడాలి అని చెప్పి ఆలోచన చేసుకుంటాం. మనము తగ్గించుకుంటాం. మనలో ఇతరుల పట్ల సానుభూతిని పెంచుకుంటాం. అయ్యో, నాలాగానే అతడు కూడా తప్పు చేస్తున్నాడేమో, ఆమె కూడా తప్పు చేస్తుందేమో అని చెప్పేసి మనము వారి పట్ల జాలి చూపించే పరిస్థితి వచ్చి వారి మీద వైరం కానీ ద్వేషం కానీ పెంచుకోకుండా వారిని కూడా మనము అర్థం చేసుకునేటువంటి పరిస్థితికి వస్తున్నాం. అలాంటి విధముగా యేసు ప్రభు అంటున్నారు, నీ కంటిలో ఉన్నటువంటి దూలము, మరి నలుసు పెద్దదా దూలం పెద్దదా? మీ అందరికీ తెలుసు, దూలమే పెద్దది. అంటే మన తప్పులే చాలా పెద్దవి. ఆ
అలాంటప్పుడు చిన్న తప్పులను మనం ఏ విధముగా ఎత్తి మాట్లాడేదానికి అర్హులమై ఉన్నాం? మనకు అర్హత లేదు. అందుకే మీరు తీర్పు చెయ్యకుడు. మీరు తీర్పు చేస్తే అలాంటి తీర్పే మీకు కూడా వస్తూ ఉన్నది. ఏ కొలతతో నీవు కొలుస్తావో ఆ కొలతతోనే నీవు కొలవబడతావు అని చెప్పి యేసు ప్రభువే పలికి ఉన్నారు. అనగా మనకు కూడా అదే రకమైనటువంటి తీర్పు దేవుడు ఇస్తాడు. అలాంటి మాటలను మనం ఈరోజు గ్రహిస్తున్నటువంటి మనము మన తీరుని, ఇతరుల గురించి మాట్లాడే మన స్వభావాన్ని మార్చుకొని ఇతరుల మీద నిందలు వేసే కంటే ఇతరుల పట్ల జాలి, దయ, ఇతరుల పట్ల మనము మంచిని, ప్రోత్సాహాన్ని చూపించే కృపను దయచేయమని వేడుకుంటాం. దీవించుమా ప్రభు దీవించుమా, మా కానుకలన్ మార్పణలన్. దీవించుమా ప్రభు దీవించుమా, ఈ కానుకలన్ మార్పణలన్. సర్వము నీవే, సకలము నీవే, అన్నియు నీవే చేకొనుమా. సర్వము నీవే, సకలము నీవే, అన్నియు నీవే చేకొనుమా. మేమర్పింతుము నవధాన్యముల, మేమర్పింతుము నవధాన్యముల, మా హృదయములన్ మీ కొరకు. దీవించుమా ప్రభు దీవించుమా, ఈ కానుకలన్ మార్పణలన్. దీవించుమా ప్రభు దీవించుమా. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తి విధి సర్వేశ్వరునికి ప్రీతికరమోటులా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శిశువ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ ప్రభువా, మా పాపముల పరిహారము కొరకు నీ మహిమ కొరకును మేమర్పించు ఈ సమాధాన స్తుతి బలిని దయతో స్వీకరింపుము. ఈ బలి ఫలితముగా మేము హృదయశుద్ధిని పొంది ఎల్లప్పుడూ నీ సేవలో ఆసక్తి కలిగి ఉన్నట్లా నీ కృపను మాకు ప్రసాదింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ ఎచ్చోటను మీ కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్ర ఆత్మలన శరీరం ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తం నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లా అతడు మరణపు సంఖ్యలను తెరించి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏక స్వరముతో మీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేయించేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా.
ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. భోజనానంతరము పాత్రను తీసుకొని మరలా కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖం నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువ, ప్రపంచమందంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా లియో జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగు ధనమికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలగు మరియమాతతోనూ, ఆమె భర్తకు పరిశుద్ధ జుజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మా నిత్య జీవంలో భాగమును దయచేయము. ఇప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మహిమలు కలుగునుగాక. మనం ప్రతిసారి పరలోక ప్రార్థనలో మనం ఇతరుల తప్పులను క్షమించినట్లు మా తప్పులు క్షమించమని ప్రార్థన చేస్తున్నాం. మరి ఇతరుల యొక్క తప్పులను క్షమించక ముందు
ఇతరులని మనము తీర్పు తీర్చకుండా, ఇతరుల దోషాలు లెక్కించకుండా వాటిని మన్నించే శక్తి దయచేయమని ప్రార్థన చేస్తాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడగు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఎల్లవేళలా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములో జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండుగాక. ఒకరితో ఒకరము సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి యేసు ప్రభు. ఈ ప్రభు విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికినీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. పరమేశ్వరుడు నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత, ఏదో పులకింత నా హృదయం తాకినంత, పరమవీర్య పరమేశ్వరుడు నన్ను చేరినంత, నాలో వెలుగు నింపినంత, ఏదో పులకింత. గోధుమాపం ప్రభుని తనువుగా మారిన ఈ వేళ, గోధుమాపం ప్రభుని తనువుగా మారిన ఈ వేళ, జీవాహారం ప్రేమాహారం నాకు పంచివేళ, జీవాహారం ప్రేమాహారం
చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్టు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్టు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినను ధరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతును గాక. ఆమేన్. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, పవిత్రమైన నీ శరీరక్తములతో మమ్ము పోషించి నీ దివ్య జీవనముతో మమ్ము నింపి నూతన పరచుచున్నావు. మేము సడలని భక్తితో కొనియాడు ఈ పూజా బలులు స్వీకరించు పరమ ప్రసాదము మా నిత్య రక్షణ సాధనముగా రూపొందినట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తుల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యేసుతోటి విధాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి నిల్వెను. యుద్ధనాదంబుతో పోదమా, యేసుతోటి విధాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి నిల్వెను. యుద్ధనాదంబుతో పోదమా. విశ్వాస కవచమును ధరించుచు ఆ రాజులాజ్ఞమదిని నిల్పుచు. విశ్వాస కవచమును ధరించుచు ఆ రాజులాజ్ఞమదిని నిల్పుచు. అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై, అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై యేసుతోటి విగాన్ వెడలను. యేసుతో